రంగయ్య, ఇప్పుడు ఎలా మరి? ఒకసారి సరిగ్గా చూడు. డబ్బులు ఉన్నాయో లేదో సరిగ్గా వెతుకు. సరిగ్గానే వెతికాను సురేష్, సరిగ్గానే చూశాను, కానీ డబ్బులు ఎక్కడా కూడా కనిపించట్లేదు సురేష్. నేను ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి నేను ఇన్ని డబ్బులను సంపాదించుకున్నాను. ఇంకా ఆ డబ్బుల్లో మా అమ్మ కష్టార్జితం కూడా ఉంది. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళాలి చెప్పు? నేను ఏదైనా వ్యాపారం పెట్టానేమో అని అమ్మ ఇంటి దగ్గర సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా డబ్బులు పోయాయని తెలిస్తే అమ్మ ఎలా తట్టుకుంటుంది చెప్పు? నాకు చాలా బాధగా ఉంది సురేష్. అని రంగయ్య బాధపడుతూ ఏడుస్తాడు. బాధపడకు రంగయ్య, ఆ డబ్బులు ఎక్కడో పోయి ఉంటాయిలే. నువ్వేం బాధపడకు. నీకోసం నేను డబ్బులు తీసుకొచ్చాను కదా, ఆ డబ్బులు ఈ షాప్ అతనికిచ్చి ఈ షాప్ ని నీ సొంతం చేసుకో. సరేనా? మంచిగా వ్యాపారం చేసుకో రంగయ్య. నీ దగ్గర డబ్బులున్నప్పుడే నాకు డబ్బులు ఇవ్వు, సరేనా? చాలా సంతోషం సురేష్. నీలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. నేను ఇలా ఆపదలో ఉన్నప్పుడు నన్ను దేవుడిలాగా ఆదుకున్నావు. అయ్యో, భలే వాడివే రంగయ్య. సరాసరి నన్ను దేవుణ్ణి చేసావు కదా. సర్లే, బాధపడకు. ఈ డబ్బులు ఆ షాప్ అతనికి ఇవ్వు. ఆ షాప్ ని నీ సొంతం చేసుకో. మనుషులు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? సురేష్ ఆ డబ్బులని రంగయ్యకి ఇచ్చి షాప్ అతనికి ఇప్పించి షాప్ ని రామయ్య సొంతం చేస్తాడు. వారం రోజుల తర్వాత సురేష్ రంగయ్య షాప్ దగ్గరికి వస్తాడు. సురేష్, షాపు కొని నాకు ఇచ్చావు. అప్పటి నుండి నువ్వు షాపు వైపు రావడమే మానేశావు కదా. అలాంటిదేం లేదు రంగయ్య. నాకు కొంచెం పనుండే, అందుకే రాలేకపోయాను. ఎలా ఉంది నీ వ్యాపారం? చక్కగా జరుగుతుందా? చాలా బాగా నడుస్తుంది సురేష్. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నువ్వు నాకు ఆ డబ్బులు సహాయం చేయకపోతే ఇలా ఈ రోజు నేను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాన్నే కాదు. నీ సహాయాన్ని నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను సురేష్. అయ్యో, దానిదేముంది రంగయ్య. మనుషులన్నాక ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే ఎలా? మనము మనుషులం ఎలా అవుతాము? నీ మనసు చాలా గొప్పది సురేష్. నీ గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా తక్కువే. సురేష్, నేను వ్యాపారం పెట్టుకున్నట్లు అమ్మకి తెలియదు. డబ్బులు తీసుకెళ్లి ఏం చేస్తున్నానో ఏమో, వ్యాపారం పెట్టానో లేదో అని అమ్మ ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటుంది కావచ్చు. నేను ఇంటికి వెళ్లి అమ్మను చూసి వ్యాపారం పెట్టాను అని చెప్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. అలాగే అమ్మను కూడా ఇక్కడికే తీసుకొద్దాం అనుకుంటున్నా. అవునా రంగయ్య? అలాగే, క్షేమంగా ఇంటికి వెళ్లి తిరిగిరా. సురేష్, నేను మా ఊరికి వెళ్లి తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా వ్యాపారాన్ని చూసుకోవా? అలాగే రంగయ్య, నువ్వు తిరిగొచ్చేంత వరకు ఈ షాప్ ని నేనే చూసుకుంటాను. సరే సురేష్, మరి నేను వెళ్ళొస్తాను. నేను వారం రోజుల నుండి ఈ డబ్బుల కోసం ఎవరైనా వస్తారేమో అని ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ డబ్బుల కోసం ఎవరు కూడా వచ్చేలాగా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఎలా? నేను ఇంటికి వెళ్ళక వారం రోజులు అవుతుంది. ఆ సరస్వతి అక్క డబ్బుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతుంది కావచ్చు. నేను కనిపించకపోయేసరికి పారిపోయానేమో అనుకుంటుంది కావచ్చు. ఈ డబ్బులు ఎవరు పడేసుకున్నారో ఏమో. ఎవరు కూడా ఈ డబ్బుల కోసం తిరిగి రావడం లేదు. ఎవరో ఒకరు వస్తారులే. ఈ వారం రోజుల పాటు ఎదురు చూశాను కదా, ఇంకొద్ది రోజులు ఎదురు చూస్తాను. ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చి నేను ఇంటికి వెళ్తా అని రామయ్య ఆ డబ్బులు పట్టుకొని అక్కడే కూర్చొని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఏ మార్గానైతే నేను సిటీకి వచ్చానో అదే మార్గాన నడుచుకుంటూ నేను ఊరికి చేరుకుంటా. వెళ్తుండగా దారిలో గమనిస్తూ వెళ్తా. ఎక్కడైనా నా డబ్బులు కనిపిస్తాయేమో వెతుకుతూ నడుస్తూ వెళ్తా అని రంగయ్య తనలో తాను అనుకుంటూ రామయ్య కూర్చున్న మార్గాన తన డబ్బులన్నింటినీ వెతుక్కుంటూ వస్తాడు. అదే మార్గంలో నడుస్తూ వస్తున్న రంగయ్యని రామయ్య చూస్తాడు. అరే, చాలా రోజులకి ఈ మార్గాన ఒక మనిషి కనిపిస్తున్నాడు. అతనేదో వెతుకుతూ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అతనేదో వెతుకుతున్నట్లున్నాడు. కొంపతీసి ఈ డబ్బుల కోసమైతే కాదు కదా? ఈ డబ్బులు అతనివేనా? అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రామయ్య. మాది ఈ ఊరే. ఏదో వెతుక్కుంటూ వస్తున్నారేంటి? ఏదైనా పోగొట్టుకున్నారా? నమస్కారం బాబు, నా పేరు రంగయ్య. మాది ఈ పక్క ఊరే. వ్యాపారం నిమిత్తమై నేను సిటీలో ఉంటున్నాను. వారం రోజుల క్రితం నేను వ్యాపారం పెట్టడానికి కొంత డబ్బు తీసుకొని ఇదే మార్గాన నడుస్తూ వెళ్తున్నాను. నాకే తెలియకుండా డబ్బు ఎక్కడో పడిపోయింది. అందుకే వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వస్తున్నాను. అవునా రంగయ్య గారు?
ఇదిగో ఈ డబ్బు మీదేనా, ఒకసారి చూడండి. అవును బాబు, ఈ డబ్బు సంచి నాదే. ఈ డబ్బు నాదే బాబు. ఇది నీకు ఎక్కడ దొరికింది? నేను వారం రోజుల క్రితం ఇదే మార్గాన వెళ్తుంటే నాకు ఈ సంచి కనిపించింది. ఇది ఎవరో పడేసుకుని ఉంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇద్దాం, పోగొట్టుకున్న వారు మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు కదా అని ఈ డబ్బుల సంచి తీసుకొని నేను వారం రోజుల నుండి ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నానండి. వారం రోజుల నుండి ఒక్కరు కూడా ఈ మార్గాన రావడం లేదు. వారం రోజులకి మీరు ఒక్కరే ఈ మార్గాన కనిపించారు. మీరేదో వెతుక్కుంటూ వస్తున్నారు కదా, దీని గురించే అయ్యుంటుంది అని నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఇంతలో మీరే డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పారు. చాలా సంతోషం. మీ డబ్బు మీ చేతికి నేను అందించాను. అవునా బాబు, వారం రోజుల నుండి నువ్వు ఇక్కడే ఉన్నావా? వారం రోజుల నుండి ఏం తినకుండా ఎలా ఉన్నావు? ఈ పక్కనే మా చుట్టాల వాళ్ళ పండ్ల తోట ఉందండి. అందులోకి వెళ్లి ఆ పండ్లను తిని అక్కడే ఉన్న బోర్ నీళ్లు తాగి మళ్ళీ తిరిగి ఇక్కడే వచ్చి కూర్చుండేవాణ్ణి, ఎవరైనా ఈ డబ్బుల కోసం వస్తారేమో అని. అవునా బాబు, చాలా సంతోషం. నీలాంటి నిజాయితీ పరుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. మీ డబ్బు మీకు అందించానండి. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. సరేనండి, మరి నేను వెళ్ళొస్తాను అని రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో కూడా డబ్బులు కనిపిస్తే తీసుకోకుండా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని ఇలా నిజాయితీగా ఉండే మనుషులు కూడా ఉన్నారా? ఇతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఇలాంటి మంచివారు లోకంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు అని రంగయ్య తనలో తాను అనుకుంటాడు. తిరిగి తన ఇంటికి ప్రయాణం చేస్తూ అదే మార్గాన నడుస్తూ వెళ్తాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే సరస్వతి అక్క వచ్చి డబ్బులు అడుగుతుంది. నా దగ్గర లేవు అని చెప్పినా కూడా సరస్వతి అక్క వినదు. నన్ను గ్రామ పంచాయతీకి పిలిచి నా పరువు అంతా తీస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏదైతే అదైంది, ఇక ఇంటికే తిరిగి వెళ్ళాలి అని రామయ్య తన ఇంటికి చేరుకుంటాడు. రంగయ్య కూడా తన ఇంటికి చేరుకుంటాడు. అమ్మా, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానురా. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? సిటీకి డబ్బులు తీసుకొని వెళ్ళావు కదా వ్యాపారం నిమిత్తం. వ్యాపారం పెట్టావా? ఆ వ్యాపారం పెట్టానమ్మా, కానీ నేను ఇక్కడ నుండి తీసుకువెళ్లిన డబ్బులు దారిలోనే ఎక్కడో పడిపోయాయమ్మా. నేనది చూసుకోకుండా సిటీకి చేరుకున్నాను. పాపం అక్కడ సురేష్ ఉన్నాడు కదా, అతనే తన దగ్గరున్న డబ్బులు నాకు ఇచ్చి తను వ్యాపారం పెట్టించాడమ్మా. మళ్ళీ నేను తిరిగి వస్తుంటే నేను పోగొట్టుకున్న డబ్బులు రామయ్య అనే ఒక అతను నాకు ఇవ్వడానికి వారం రోజుల నుండి అక్కడే కూర్చొని చూశాడంటమ్మా. నేను కనిపించిన వలే నా డబ్బులు నాకు ఇచ్చి తను వెళ్లిపోయాడు. అవునారా రంగయ్య, అంత జరిగిందా? సమయానికి సురేష్ డబ్బులు ఇవ్వకపోతే మన పరిస్థితి ఎలా ఉండురా? రామయ్య అనే అతను ఎవరో కానీ అతను కూడా మంచివాడేరా. నువ్వు పోగొట్టుకున్న డబ్బులను అతను వారం రోజుల నుండి అక్కడే ఉండి నీకోసం ఎదురు చూస్తున్నాడంటే అతను ఎవరో నిజాయితీ పరుడురా. అవునమ్మా. అమ్మా, నిన్ను కూడా నేను సిటీకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే మనము బయలుదేరుదామమ్మా. అలాగేరా, రేపు ఉదయాన్నే మనం సిటీకి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం సరస్వతి రామయ్య ఇంటికి వస్తుంది. ఒరే రామయ్య, ఇప్పుడైనా నా డబ్బులు నాకు ఇస్తావా, లేదంటే ఇంకా కొన్ని రోజులు ఆగమని చెప్తావా? అయినా ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావురా? నేను డబ్బులు అడగడానికి వస్తే నువ్వు ఇంట్లో లేవు. కొంప తీసి నేను డబ్బులు అడిగానని నువ్వు ఇంట్లో నుండి పారిపోయావా ఏంటి? నువ్వు ఎక్కడ పోతే నాకేంటి గాని ముందు నా డబ్బులు నాకు ఇవ్వు, లేదంటే తెలుసు కదా గ్రామ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్లి నీ పరవంతా తీస్తా. సరస్వతి అక్క, దయచేసి నన్ను అర్థం చేసుకో. సరస్వతి అక్క, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదక్క. కొద్ది రోజులు ఆగక్క, నీ డబ్బులు నేను నీకు ఇస్తాను. కానీ దొంగ వెదవా, ఇంకా కొన్ని రోజులు ఆగమని చెప్తావా? ఇంకా కొన్ని రోజులు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఆగేది లేదు. నడు, ముందు గ్రామ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నువ్వు అక్కడైనా నా డబ్బులు ఇస్తావేమో, లేదంటే ఇలాగే ఈ రోజు ఇస్తా ఆ రోజు ఇస్తా అని చెప్పుకుంటూ నా డబ్బులు ఇస్తావో లేదో కూడా తెలియట్లేదు. నడువు, నువ్వు ముందు గ్రామ పంచాయతీ దగ్గరికి రా. పెద్దల ముందు నీ పరువు తీస్తేనే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. నా డబ్బులు నువ్వు నాకు ఇస్తావు అని సరస్వతి కోపంతో గ్రామ పంచాయతీ పెద్ద దగ్గరికి వెళ్తుంది. రామయ్య కూడా సరస్వతి వెనకాలే గ్రామ పంచాయతీ పెద్ద దగ్గరికి వెళ్తాడు. ఏంటి సరస్వతి, ఏం జరిగింది? ఎందుకలా కోపంగా వస్తున్నావు? రామయ్య కూడా వస్తున్నాడేంటి? ఏం జరిగింది? ఏదైనా గొడవనా? అవును లక్ష్మి, గొడవనే. ఇంతకీ మన గ్రామ పంచాయతీ పెద్ద ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదు.
పని మీద వేరే ఊరు వెళ్ళాడు సరస్వతి. ఏంటి విషయం నాకు చెప్పు. అవునా లక్ష్మి, గ్రామ పెద్ద ఇంట్లో లేడా? సరే, అతను భార్యవు నువ్వు ఉన్నావు కదా. ఇదిగో ఈ రామయ్య ఉన్నాడు కదా. ఈ రామయ్య నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమని చెప్తే రేపిస్తా, కొద్ది రోజులైనాక ఇస్తా అని సాకులు చెప్తున్నాడు. నేను ఎన్ని రోజులు అడిగినా కూడా నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు లక్ష్మి. నా డబ్బులు నాకు ఈ రామయ్య చేత నువ్వే ఇప్పించాలి. ఏంటి రామయ్య, డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియదా? ఎప్పుడు ఇస్తావు సరస్వతి డబ్బులు? నేను డబ్బులు ఇస్తానని చెప్తున్నానండి, కానీ సరస్వతి అక్క వినడం లేదు. కొద్ది రోజులు ఆగమని చెప్తున్నా కూడా వినడం లేదు. నా దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదండి. కొద్ది రోజులకి సరస్వతి అక్కకి ఇస్తానని చెప్పినా కూడా సరస్వతి అక్క అస్సలు వినడం లేదు. ఇదిగో లక్ష్మి, ఇలాంటి సాకులే చెప్పి రోజులు గడుపుతున్నాడు. నాకు డబ్బుతో అవసరం ఉంటుందా చెప్పు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇప్పించు అని సరస్వతి రామయ్యపై కోపంతో చెప్తుంది. అమ్మా పద, మనం సిటీకి వెళ్దాం. అలాగేరా, పద వెళ్దాం అని కాంతమ్మ రంగయ్య సిటీకి బయలుదేరుతారు. అలా నడుస్తూ వెళ్తుండగా రామయ్య ఊరిలోకి చేరుకుంటారు. రామయ్య గ్రామ పంచాయతీ దగ్గర లక్ష్మి సరస్వతి గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళని రంగయ్య కాంతమ్మ చూస్తారు. అమ్మా అదిగో అక్కడ చూడు, అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతనేనమ్మా రామయ్య. అతనే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాడు. అవునారా? కానీ అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుంది కదా. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. పద వెళ్ళి చూద్దాం అని కాంతమ్మ రంగయ్య ఆ గొడవ దగ్గరికి వచ్చి నిలబడతారు. రామయ్య, ఇప్పుడైనా సరస్వతికి ఎప్పుడు డబ్బులు ఇస్తావో సరి అయిన సమయం చెప్పు, సరేనా? ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవండి. ఎప్పుడు ఇస్తానంటే కొద్ది రోజులు ఆగమని చెప్తున్నాను, కానీ సమయము నేను సరియైన సమయం చెప్పలేనండి. ఎందుకంటే నేను కష్టపడి ఆ డబ్బును కూడబెట్టుకొని సరస్వతి అక్కకి ఇవ్వాలి. అందుకే సరియైన సమయం నేను చెప్పలేనండి, కానీ డబ్బులు మాత్రం కొద్ది రోజుల తర్వాత ఇస్తానండి. నేను మర్యాదగా చెప్తున్నాను రామయ్య, నువ్వు నా డబ్బులు ఇచ్చేలాగా నువ్వు నాకు కనిపించట్లేదు. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇప్పుడే నీ ఇంటిని నేను నా పేరు మీద రాసుకుంటా. ఏమనుకుంటున్నావో? దయచేసి అంత పని చేయకు సరస్వతి అక్క. నాకున్న ఒకే ఒక ఆధారం నా ఇల్లు మాత్రమే. దయచేసి అలా చేయకు సరస్వతి అక్క. నీ డబ్బులు నేను నీకు కొద్ది రోజులకు ఇస్తానక్క. ఇప్పుడు నా దగ్గర లేవక్క. దయచేసి నన్ను అర్థం చేసుకో సరస్వతి అక్క. మరి నా డబ్బులు నాకు ఇచ్చేరా? మీరెవరో నాకు తెలియదు. రామయ్య మీకు ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పండి, నేను ఇస్తాను. అతన్ని మీరు ఏమీ అనకండి. ఒక్క మాట కూడా మీరు అతన్ని అనకూడదు. నువ్విస్తావా? ఎవరు నువ్వింతకి? అయినా కానీ వాడు నాకు ఇవ్వాల్సింది 5 రూపాయలో 10 రూపాయలో కాదు, 55,000 రూపాయలు వాడు నాకు ఇవ్వాలి. నువ్విస్తావా? అంతే కదా, ఇదిగోండి ఆ డబ్బులు తీసుకోండి. రంగయ్య సరస్వతికి ఆ డబ్బులని ఇస్తాడు. సరస్వతి ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. చాలా కృతజ్ఞతలు రంగయ్య. నా ఇంటితో పాటు నా పరువుని కూడా కాపాడావు. నేనేం చేయలేదు రామయ్య, నీ నిజాయితీనే నిన్ను కాపాడింది. ఆ రోజు నువ్వు వారం రోజుల పాటు నా డబ్బుని జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకొని ఉండకపోతే ఈ రోజు నేను ఆ డబ్బులని కోల్పోయేవాడిని. కానీ నువ్వు జాగ్రత్తగా ఆ డబ్బులను కాపాడి నా డబ్బులు నాకు ఇచ్చావు. నీ నిజాయితీనే ఈ రోజు నీకు సహాయం చేసేలా చేసింది. నేనేం చేయలేదు రామయ్య, నీ నిజాయితీనే నిన్ను కాపాడింది. ఇలా మనం అన్ని విషయాలలో నిజాయితీగా ఉంటే మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.